మిమ్ములా నాకు ఎన్ని కష్టములు ఎలాగలిగాను ప్రాణేశ్వర. అంగరాజుపల్లె ఏమి చేయదును? ఎక్కడ చూసినా కానీ సీత కానట్టలేదు కదా. నేను లేదని చెప్పినా కానీ అయోధ్యలో నా శ్రీరామచంద్రుడు బతకగలడా? రాముల తడకెత్త బోరును సీత రమణీయదని ఎదురాయందును. రాముల తడకెత్త బోరును సీత రమణీయదని ఎదురాయందును. రాముల తడకెత్త బోరును నాపై ప్రేమ తలపి సోలించెను. నాపై ప్రేమ తలపి సోలించెను. తలపి
నన్ను నమ్ముకొని ఇక్కడ దాకా తోలించినావు కానీ ఆ సీతమ్మ లేదు అని అంటే ఎవరైనా నగరి లోపల బ్రతకగలరా? ఎవరు బ్రతకజాలరు కదా. ఆ రాఘవ రామచంద్ర ఏమి చేయవలేదు. అలనాడు మీ మాటలు వినంటే నాకు ఇంత కష్టం వచ్చేది కాదు స్వామి. ఇటు చూడు, ఈ రాక్షసులు ఇంత ఘోర వాయుధములతో ఉన్నారు స్వామి. సరసులకు జింక శోధించదను నామయ వివరముగా
రామచంద్ర మరి ఇంకా వెతికి చూసదారు ఇంకా మారిని దొరకకుంటారు మరి ఇంకా వెతికి చూసదారు ఇంకా మారిని దొరకకుంటారు మరి ఇంకా వెతికి చూసదారు ఇంకా మారిని దొరకకుంటారు మరి ఇంకా వెతికి చూసదారు పురమైని రావాల సురని పట్టుకవచ్చి గిరగిర తిప్పి ఉదరవానికి ముదికేగా మరి ఇంకా వెతికి చూసదారు సీతామాలిని దొరకకుంటాను మరి ఇంకా వెతికి చూసదారు భూమిని ఓలాగేసెదాను లంక పురినాటిలో కలిపేదాను భూమిని ఓలాగేసెదాను లంక పురినాటిలో కలిపేదాను భూమిని ఓలాగేసెదాను కడవామునా పాదాల వాసుల బట్టి రాముని సంతంపురాని నాడరిలేగా వెతికి చూసదారు సీతామాలిని దొరకకుంటాను మరి ఇంకా వెతికి చూసదారు పరమేశ్వరి రాత్రి సురాల దొరక పట్టుక తెచ్చే ఇంచరాల దొరక పట్టుక తెచ్చే ఇంచరాల కాలముగా పూజాతి గాలు కులచెందామా పూజాతి గాలు కులచెందామా దాని మాదిరి చూసి మాట్లాడే మరలిపోయనా నేను ఓడియు నాదానయ్యేనా ఊరగానే మరలిపోయనా నేను వీరిలో నాదానయ్యేనా ఊరగానే మరలిపోయనా నేను ఓడియు నాదానయ్యేనా ఊరగానే మరలిపోయనా నేను వీరిలో నాదానయ్యేనా ఊరగానే మరలిపోయనా పోరాడే గంటలు మాత్రుడి స్వామి నేనేమో పోరాడే గంటలు మాత్రుడి మరి ఎంత వెతికి చూసదాను సీతామాలిని దొరకకుంటాను మరి ఎంత వెతికి చూసదాను రాఘవ రామచంద్ర మరి ఈ లంకని మొత్తం సముద్రంలో కలిపి ఆ సీతమ్మ జాడ అడిగేతాను ఈయన వంటి పువ్వులోని ఎంతకని రామునికి ఎదిరి చూచితే నిత్య కర్మము నేనెరుగా ఈశ్వరాజ్ఞ రామచంద్ర మహారాజుకి నన్ను పెళ్ళాడిన రాముడు అతడు నా జాడాలో రాకాడినడు నన్ను పెళ్ళాడిన రాముడు అతడు నా జాడాలో రాకాడినడు నన్ను పెళ్ళాడిన
అలనాడు పర్ణశాల లోపల ఆ మాయలేడి వచ్చి దాన్ని చూడగానే నేను భ్రమపడితిని స్వామి. ఆ సమయం లోపల నా ప్రాణేశ్వరుడు ఆ లేడి ఎంబడి ఒక ఈ రాక్షసుడు వచ్చి నేను ఇంత అపకీర్తి పాలైతే స్వామి. రాఘవ రామచంద్ర ఏమి చేయు నేను? రాఘవ రామచంద్ర, నువ్వు ఎలాగున్నావు, ఎక్కడున్నావు, ఎట్లా చూడవలేవు నేను? తల్లి సీతాదేవి, ఈ లంక లోపల కానరాకుంటేవి కదా, కానీ ఈ అశోకవనమునకు వెళ్ళి చూచెదను. శ్రీ రజా రామచంద్ర మహారాజుకి ఎంతో సుందరమున్నది అశోకవనం, ఎంతో సుందరమున్నది అశోకవనము, ఎంతో సుందరమున్నది అశోకవనము, ఎంతో సుందరమున్నది అశోకవనము, ఎంతో సుందరమున్నది జగదూడు, ఎంతో సుందరమున్నది జగదూడు, ఎంత చక్కని ఈ అశోకవనం చూడగా ఎంత సుందరంగా ఉన్నది, వర్ణించ సత్యమగునాయి. అయినా ఈ అశోకవనంలో వచ్చి నేను ఈ అశోకవనం అంతా తిరిగి చూసేదాన్ని సీతమ్మ జాడ కోసం. అరిసెదనేది అశోకవనమునా, తిరుగుతుంటుంది కదా, ఎక్కడనున్నావు? ఆహా రాఘవ రామచంద్ర, ఏమి చేయుదును?
ఆ తల్లి దగ్గర ఆ రాక్షసులు ఉన్నారే, కానీ ఈ చెట్టు నుండి దాగి చూసేదాను నేను. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి వాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక ఏకవీర శూర క్రూర భార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర కర్కశంగరే కుతుంబ కాల కింకర జయ జయ శత్రు శేషర జయ జయ రావణ జయ జయ సింహాసన జయ 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 తాత పులస్వ బ్రహ్మ మా యొక్క అన్న తమ్ముడైన అయిష్ణుడు తమ్ముడు అయిష్ణుడు
వైశ్యుడు విభీషణ కుంభకర్ణుడు నా తమ్ముడు. ఓహో, ముగ్గురు తమ్ములు. ఆ యొక్క మండోదరి నా భార్య, మంత్రతంత్రుడు మైవరిగిన మైరావణ బిడ్డ మండోదరి నా భార్య. మైరావణుడు మామ, మైరావణుడు పుత్రిక మండోదరిని యొక్క భార్య. అయ్యా, నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది స్వామి? నా పెద్ద కొడుకు ఇంద్రచంద్ర దేవేంద్ర గెలిచిన ఆ యొక్క ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు లక్షల మందిని శిక్షలు చేసిన అక్షయుడు నా అక్షయుడు సిన్ను కుమారుడు. ఆ యొక్క శృంగారం గల వేషం దాల్చిన సుగాంధి అయినా నా చెల్లెలు సుగాంధిని యొక్క చెల్లెలు. మంత్రి. అయ్యా, మరి ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు? ఎవరెవరు వచ్చుచున్నారు? ఇంకా కూడా తెలియని ఇంకా విన్నవించుము. దక్షిణ లంక దీక్షకున్నాడు, ధన్య సంజయుడు, భయకర ప్రీతుండడు, గరుడ గంధ విజయుండడు, మండోదరి మనోహరుండడు, మహాదేవుని భక్తుండడు, నా నామవరక రావణాసురుడు మంత్రి. అయ్యా, నీ నామము బ్రహ్మని రావణ బ్రహ్మ. ఇంకా తెలియని వాడుతున్నావా? ఇంకా తెలుపు. హతల వితల సుతల తలాతల మహతల రసితల పాతల ఉద్యోగం అన్ని చేస్తున్నవాడరా. 7 14 లోకాలు జయించి హతల వితల సుతల తలాతల మహతల రసితల ఉద్యోగం భూలోకం సువర్ణలోకం అన్ని చేస్తున్నవాడరా మంత్రి. అయ్యా, ఇన్ని జయించిన వాడు మరి ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు ఆ స్వామి? యొక్క సీతను తెచ్చి 10 మాసం రాయలు అయ్యా, ఒకసారి పలకరించి వచ్చదగాక. ఓహో, సీతాదేవిని 10 మాసములైతే ఉంది. ఆ పతినే ధ్యానించుచున్నదా? మనసు కరిగి నన్ను ధ్యానించుచున్నదా? పలకరించదా? ఒకసారి పలకరించి వస్తాడా మంత్రి? అయ్యా, అధికం నుంచి ఆశపడకు, బాంచను దగ్గరికి వచ్చినట్టు ఉంటది. అయ్యా, గట్టిగా ముందు కదిపోతుంది. అది కాడికి వచ్చింది. అది ముందుకు బాగా అనుకున్నావా? చిత్తమ స్వామి, మీరు అట్లా తీసుకో. ఇప్పుడు మండోదరి రావణ బ్రహ్మ. నీ భర్త రావణ బ్రహ్మ. నా మరిది నీ మరిది కుంభకర్ణ విభీషణ. నీ యొక్క మరదులు విభీషణ కుంభకర్ణాదులు. నా కుమారులకు అమ్మా, ఇంద్రజిత్తు అక్షయుడు. నీ యొక్క కుమారుడు ఇంద్రజిత్తు అక్షయుడు. నా చెల్లెలకు లంకిని సుగాంధి. ఓహో, నీ యొక్క మరదాన్లు, నీ యొక్క ఆడబిడ్డలు అనగా మరదాన్లు లంకిని సుగాంధి. అమ్మ, ఈ ఎక్కడ పుట్టించారు? పెద్ద పెద్ద గురువులు పుట్టిస్తారు. అదొక
ఒకసారి పలకరించి వచ్చదగాక, అశోకవనం పోయి సీతని పలకరించి వచ్చదగాక. బోలో శివశంకర్ మహారాజుకే. జగదీశ్వరి పాయి మాము శంకరి, పాయి మాము శంకరి, పాయి మాము శంకరి. ఆహా, ఈ అశోకవనంకు చేరవచ్చింది కదా. ఏ సీత సీత కలిసి మిటారి కాయాసుని కటారి సీత, కలిసి మిటారి కటారి సీత కలిసి మిటారి, రాజు ముద్దులు కదాలు వెలుగుతోను. కలిసి మిటారి తనమును ఇంకా మాని వేసి నన్ను గోడు మనకు తనమును ఇంకా మాని వేసి నన్ను జోడు మంకు తనములో ఇంకా లంకా నగరముని రాజుగా జయించువాడా, నగరమును నీకు రాణిగా జయించువాడా, గదాకి మధుర బాల శంకరుడు వెంకటేశు కలిసి మిటారి రాజజన కటారి సీత కలిసి మిటారి. ఎంత చక్కగా అందమన్నదే. ఏమిటి ఒకసారి మొదలెత్తి చూడాలి. చూడుము నారీ జగన్మోహన నారీ చూడుము నారీ జగన్మోహన నారి బాల చూడుము నారి, హిందువుకి సాటి సుందరి లేరే బామా, హిందువుకి నీ సాటి సుందరి లేరే బామా, హిందువుకి సాటి సుందరి లేరే బామా, హిందువుకి నీ సాటి సుందరి లేరే బామా, రక్తముసిలి కానాలు పలికావేమిట బామా, రక్తముసిలి కానాలు పలుకోవేలే బామా, రత్నపు తిలకానాలు పలికావేమిట బామా, రక్తముసిలి కానాలు పలుకోవేలే బామా, రత్నపు తిలకానాలు రావణు నీయకట నీకు రాముడైన వాడు వెలియడు. రాముడెంత వెలుగువాడా. ఏ సీత ఒకసారి నా వైపు వెనక్కి చూడు. ఏ సీత కనుల రాజుడావే కౌసల్యా గోడాలా, కరుణారాజుడావే కౌసల్యా గోడాలా, రావంతాలుడావే నన్ను నీవు చూడావే, రావంతాలుడావే ఓ సీతా ఓ రమణి, రావంతాలుడావే ఓ సీతా ఓ రమణి, రావంతాలుడావే ఓ సీతా ఓ రమణి, ఎల్లా కాలములంతా ఏలుకోయే సీత, ఎల్లా కాలములంతా ఏలుకోవే సీత, ఎల్లా కాలములంతా ఏలుకోయే సీత. ఎల్లా కాలములంతా ఏలుకోవే సీత. ఏ సీత ఒకసారి నా దిక్కు మొదలెత్తి చూడు. ఈ లంకా నగరం నీకు రాజుగా జయించువాడా. నీలంకా ఎందుకురా నీవు నాకెందుకురా? నీలంగా ఎందుకురా నీవు నాకెందుకురా, నీలంకా ఎందుకురా నీవు నాకెందుకురా? నీలంగా ఎందుకురా నీవు నాకెందుకురా, బదలాక ప్రస్తుతి మండోదరియుండగా, కదలాక మామదినే మండవదరియుండగా, మండవదరియుండగా. ఒరే నీచుడా, హే సీత నీ లంక అవసరం లేదు, నీవు నాకు అవసరం లేదురా. నీకు మండోదరి ఉండగా
నన్ను కొరట తగదు భూమి దుర్మార్గుడా. హే సీత ఏమి కోరుకుంటున్నావే? వలదు వలదని నాతో పొల్మారు మలికేవు, వలదంటే పొరపాటు వచ్చునేమో రమణి, వలదంటే పొరపాటు వచ్చునేమో రమణి, వలదు వలదని నీవు పొల్మారు మలికేవు. ఏ నీకుడా పొంగకురా రావాన పొంగకురా నీ చూడా, పొంగకురా రావాన పొంగకురా నయ్యా, పొంగకురా రావాన పొంగకురా నీ చూడా, పొంగకురా రావాన పొంగకురా పొంగి నాని పొంగురా బాణం చెకుండు, రాముల బాణం చెకుండు, శ్రీరావణ నీవు బలవంతులమని విరవీగుతున్నావా? హే సీత ఆ రాముల బాణం కింద నీ బలం ఎంతరా నీచుడా, వెళ్ళిపోము. ఏ సీత ఏం మాట్లాడుతున్నావే? నల్ల నల్లని వాడు నరుడాడా నీవుడు, నల్లని వాడు నరుడాడే నీవుడు, నన్నేమి చేయగలడే ఓ సీతమ్మ, నన్నేమి చేయగలడే ఓ సీతమ్మ, ఒంటి సిగములోని పండుదనామే, ఒంటి సిగములోని పండుదనామే. ఆడు ఒంటి సిరవు వాడు, ఇదిగో చూడుకున్నది 10 శిరములు 20 వస్త్రములు గల్లవాడని. నరుడు కాదు రావణ నారాయణ మునికరడు, నరుడు కాదు రావణ నారాయణ మునికరడు, నేను జంపుట కొరకాయి జన్మించే ఉన్నాడు, ఒరే రావణ నరుడు అని నువ్వు అనుకుంటివా? సాక్షాత్తు నారాయణమూర్తి నిన్ను జంపుల కొరకై జన్మించున్నాడు. ఏ సీత నాకు నవ యొక్క శిరము కలవాడనే. ఇరువాయస్తములు ఇరిగిపోను రావణ, ఇరువాయస్తములు ఇరిగిపోను రావణ, ఇరువాయస్తములు ఇరిగిపోను రావణ, ఇరువాయస్తములు ఇరిగిపోను రావణ, ఈ పాది శిరములు పగిలిపోను రావణ, ఈ పాది శిరములు పగిలిపోను రావణ, పగిలిపోను రావణ, పగిలిపోను రావణ. అరే రావణ, ఏ 20 అస్తములు 10 శిరములు ఉన్నాయని విరవించున్నావా? నీ 20 అస్తములు విరిగిపోవును, నీ 10 శిరములు పగిలిపోయి నిలబడును కాక. ఇప్పుడే పోయి నీ యొక్క రాముడిని దించడానికి చూడము. ఆ దశరథ సుతుల్ని దండించేవాడను.
ఓ పాపాత్మక దశన ఏ సీత మేము రంగల్ విడలేని బాధ్యతను నీ వెడకు వచ్చి తినేటు కలకంటి మోము చూపదే పది రోజులాయ మనసు గరుగదే పది నెలలాయ మనసు గరుగదే కిలకిలయని సుఖపితములు పలుకుతున్న మదనుడేయా ములుకులకు దానదాన బలపులు దించవే ముక్తులకు మదన చేసిన బాధలకు నేను తాళలేక ఉన్నా కదా నా యొక్క కోరికలు వీడేయము రమ్ము ఒకసారి దగ్గరికి వచ్చింది పోతుంది శ్రీ దుర్మార్గ ఓ పాపాత్మక దశననే పతివత నిరుపల రంగా పాపం ఇచ్చిన జడలు పాపపు వాటమ్ములేడ పనికిరా విందులేసి పోరా ఈ మనము నన్ను బుద్ధి చేసుకోరా దాదనే కోయింతటి ముక్తాత్మేలా పరవని తాలెల్ల తల్లులను కోరాలేదు ఆసునయుక్తమని మరి వినవేరా నేను పతివతను అది కాకుండా పరాయి స్త్రీలను నీ తల్లిలా చెల్లెలా అనుకోరా ఏ సీత చెల్లెము ఏం మాట్లాడుతున్నావు ఊరు పాప పుణ్యముననిగే స్త్రీలోక ప్రభుడములంగా ఎవరికి ఎరుపుందమోను మనదాచి వినవనారు మనదాచి వినవనారు పాతక రాక్షస వినరా పాతత్మజనురా జాతీయ పదనాలు వేళ కరదూషణాలను ఖండించే ఈ మురిపడు చెల్లెలకు నీవు పాపం మాటలు మాట్లాడుతుంటివి నీ ముద్దుల చెల్లెవు చూస్తే నా రాఘవ నీ చెల్లెల ముక్కు జరుగు పోషించను ఆ ముక్కిడి ముండని ఎక్కడ దాచిరా నీకు చూపించడానికి
రాజ్యానికి హవా నీవు నాయకుడి. ఎంత చెప్పినా ఇన్నావే రాముల సీత, ఎంత చెప్పినా వినావే రాముల సీత, ఏలానమ్మని రామవే రాముల సీత, ఏలానమ్మని రామవే రాముల సీత, ఎంత చెప్పిన వినవు ఏవానందును విను, ఎంత చెప్పిన వినవు ఏవానందును విను, ఎంతైనా మంకు బుద్ధి చెంతైనా బాబు వాడు వనవాసం తిరుగుతున్నాడు. నెరుకలి వాణి వాడే గడ్డలు కాయలు తిరుగుకుండా తిరుగుతున్నాడు. నీ యొక్క భర్త ఎంత చెప్పినా వినకుండా ఉన్నావేంటి? ఏ నీ చాటురా ఇరుగావా నా వెగునే రావణ రావణ Para cara,
శ్రీరామచంద్రుడు వచ్చి నీ లంకను కొనుగోటం వేడరా నీకు అనగా ఎంతరా ఈ గడ్డి పోసొద్దు సమానము నీచుడా సాకించలవో సోకించలవో సరిగిల నాడే ఎంత చెరవ చిక్కి ఉన్నావు నాకు ముక్కిడి రాక్షసి యొక్క మాటలు నిజమాయని ఏమిరా? ముక్కిడి రాక్షసి యొక్క మాటలు ముక్కిడి రాక్షసి యొక్క మాటలు నిజమాయని ఏమిరా? ముక్కిడి రాక్షసి యొక్క మాటలు నీ చెల్లెల ముక్కిడి రాక్షసి చెప్పిన మాటలు నిజమైన అనుకుంటువా? నీ యొక్క శిరములు జల్లులు రాలిపోనురా. ఆ ఇంద్రుడు ఆ ఆర్య శాపంతో ఇంత చెడిపోలేదా? అది గానవా నీవు? జలపరమ్మున శ్రీ పరమేశుడు తగిలి ఉండలేదా? మేలుగొలిద్దరు అన్నదమ్ములు చదివి కూడలేదా? కానన పురుషుడు విశ్వామిత్రుడు కలిసి ఉండలేదా? మేనకలు ఈ విధముగా బుద్ధులెన్ని చెప్పినవి ఎందుకు నన్ను మరిగదవే? ఎందుకు నన్ను మరిగదవే? హే సీత, ఆ యొక్క దారవరంలో శ్రీ పరమేశ్వర శ్రీలని కలిగి ఉండలేదా ఏమి? అదిగాక విశ్వామిత్రుడు మేనకతోని కలిసి ఉండలేదా ఏమి? అదిగాక ఆ యొక్క వాలి సుగ్రీవుడు తారతో కలిసి ఉండలేదా? గురు సఖియు తారను చంద్రుడు